నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్తూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదామని, నేను చర్చకు వస్తానని, సీఎం రేవంత్ కూడా చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం వేసవికాలం వేడి కంటే ఎక్కువ మండిపోతుంది. అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారునికి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి.